హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ధురంధర్ 2 సినిమా గురించి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ ఉన్నారు కదా, లోక్సభ ఎంపీ ఎంఐఎం పార్టీ నుంచి, ఆయన బక్వాస్ అన్నారు. ధురంధర్ 2 సినిమా మీద మీ అభిప్రాయం ఏంటంటే బక్వాస్ అంటే అర్థం లేని సినిమా అట, అసత్య ప్రచారం అట, పనికిరాని మాటలట. ఆయన మాట్లాడింది ఆ సినిమా గురించి. ఈ సినిమాని 4 గంటల సేపు ఎవరైనా కూర్చొని చూస్తారా? అసలు అంత టైం ఎవరికైనా ఉందా? ఇది ఒక వర్గాన్ని విమర్శించేలాగా ఉన్నటువంటి సినిమా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ధురంధర్ సినిమా గురించిన చర్చ తెగట్లా ముడిపడట్లా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇండియా కూటమి నేతలు, ఎంఐఎం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆ సినిమా వీళ్ళకి నచ్చట్లా, అందుకే జనాలకి వీళ్ళు నచ్చట్లా. సినిమా ఎందుకు నచ్చట్లా నాకు అర్థం కావట్లా. ఒక్క మాట, ధురంధర్ 2 సినిమాని వ్యతిరేకించే వ్యక్తులు భారతదేశాన్ని వ్యతిరేకించినట్టే. ఎందుకంటే ధురంధర్ 2 సినిమాలో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు పాకిస్తాన్ స్పైగా వెళ్ళాడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల చిట్టా కానీ వాళ్ళు చేయాలనుకునేటువంటి పనులు కానీ భారత్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పాకిస్తాన్కి కదా వెళ్ళింది, మీరెందుకు ఫీల్ అవుతున్నారు? పాకిస్తాన్ ఉగ్రవాదులను కదా చంపింది, మీరెందుకు బాధపడుతున్నారు? అసలు ఒక్కడు కూడా ధురంధర్ సినిమా బాగా తీశారు, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు కానీ, మిగిలిన కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న వ్యక్తులు కానీ, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ధురంధర్ సినిమా బాగుందని చెప్పలేకపోతున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళ సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రాపకాండ అంటున్నారు, అసత్య ప్రచారం అంటున్నారు, అబద్ధం అంటున్నారు, కల్పితం అంటున్నారు. కల్పితం అని మీరు చెప్పేది ఏముంది? సినిమా డైరెక్టరే కల్పితం అన్నాడు. ఆదిత్య ధర్ ఇది కల్పిత కథే అన్నాడు. వాస్తవం ఇది నిజమని నేనేం చెప్పలేదుగా. వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని నేను ఒక కథ రాసుకున్నా, ఆ సినిమా తీసా అంటాడు. ఏ డైరెక్టర్ అయినా వాస్తవ కథల ఆధారంగా తీసినటువంటి చిత్రం అని చెబుతాడు తప్ప వాస్తవ కథలను అప్పటికప్పుడు షూట్ చేస్తారా? ఏం జరిగింది? ఇప్పుడు పార్లమెంట్లో ఆత్మాహుతి దాడి జరిగింది, ఆ టైంలో డైరెక్టర్ వెళ్ళి ఏమన్నా కెమెరాలు పెట్టి షూట్ చేశాడా? చేయడు కదా. దాన్ని ఇతను కథగా రాసుకుంటాడు, సినిమా తీస్తాడు. ఏ డైరెక్టర్ తీసినా అదే. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సంజయ్ దత్ బాగా యాక్షన్ చేశాడు, రణవీర్ సింగ్ బాగా యాక్షన్ చేశాడు, అక్షయ్ ఖన్నా బాగా యాక్షన్ చేశాడు, మాధవన్ బాగా యాక్షన్ చేశాడు. ఇంత బాగా యాక్టింగ్ చేసిన తర్వాత ఈ సినిమా మీకు నచ్చలేదు. దానికి కారణం ఏంటంటే మీరు అంత పాకిస్తాన్ ప్రేమికులు. ఈ మాట ఎవడైనా అన్నాడు అనుకోండి, చాలామందికి రోషం వచ్చేస్తూ ఉంటుంది. మీరు పాకిస్తాన్ ప్రేమికులు కాకపోతే ఇది వాస్తవ కథ అనే విషయం పక్కన పెట్టండి. మనమే కావాలని కల్పిత కథ సృష్టించుకొని పాకిస్తాన్ని శత్రువులాగా చూపిస్తాం, పాకిస్తాన్ని విలన్ చేస్తాం సినిమాలో. అయినా మీరు సినిమా బాగుందని చెప్పాలి, అయినా సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి. ఆ సినిమాని హిట్ చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ మనకి శత్రు దేశం. అది వదిలేసి శత్రు దేశం మీద మనం ఒక సినిమా తీస్తే, శత్రు దేశంలో జరుగుతున్నటువంటి వాస్తవ కథల్ని సినిమా రూపంలో చూపిస్తే మీకు డైజెస్ట్ అవ్వట్లా. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రశ్నకు ఒక్కటి సమాధానం చెప్పలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల వాళ్ళకి, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగిన వ్యక్తులకి, ఎంఐఎం పార్టీ వ్యక్తులకి, వీళ్ళందరికీ సపోర్ట్ చేసే యూట్యూబర్స్ కొంతమందికి, ఎగ్జాంపుల్ ధ్రువరాటి అక్కడ జర్మనీలో కూర్చొని యూట్యూబ్లో పాడ్కాస్ట్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇతనికి కూడా ధురంధర్ 2 సినిమా నచ్చలేదు. పైగా ఆదిత్య ధర్ అంట బీజేపీ కార్యకర్త అట. వాస్తవంగా జరిగిన విషయాల్ని సినిమాల్లో చూపిస్తే వీళ్ళకి నచ్చదు. పార్లమెంట్లో ఆత్మాహుతి దాడి జరిగింది నిజం కాదా? ముంబైలో తాజ్ హోటల్ని బెయిల్ చేసింది నిజం కాదా? అరే ఇవన్నీ నిజాలైనప్పుడు ఇవన్నీ సినిమాలో చూపిస్తే మీకు వచ్చిన లాస్ ఏంటి? ఇవన్నీ చేసింది ఉగ్రవాదులే కదా. మరి ఉగ్రవాదులను విమర్శిస్తే మీకు వచ్చిన లాస్ ఏంటి? ఉగ్రవాదులను విలన్లుగా చూపిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరేమన్నా ₹1 నష్టపోతున్నారా? లేకపోతే పాకిస్తాన్ నుంచి మీకు ఏమైనా ప్రెజర్ ఉందా? ఎందుకు ఆ సినిమా అక్కడ ఇండియాలో ధురంధర్ సినిమా తీస్తుంటే మీరేం చేస్తున్నారని అడుగుతున్నారా మిమ్మల్ని ఏమన్నా? లేదా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మీ మీద ఏమన్నా ప్రెజర్ పెడుతున్నారా? మీరు మా ఏజెంట్లుగా ఉన్నారు కదా, ఎందుకు ధురంధర్ సినిమా తీస్తుంటే చూస్తూ ఊరుకున్నారని ఏమన్నా అంటున్నారా మిమ్మల్ని? అంటే చెప్పండి, మేమే మాట్లాడతాం మీ తరపు నుంచి. ఇప్పుడు ధురంధర్ సినిమా అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని చూపించడానికి ప్రయత్నం చేశారు. రా ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు, ప్రాణాలకు తెగించి ఎలాంటి సాహసాలు చేశారు, భారతదేశాన్ని ఎన్ని విపత్తుల నుంచి కాపాడారు అనే విషయాలను చెప్తున్నారు. అది మీకెందుకు నచ్చట్లా? అంటే భారతదేశం నాశనం అయిపోయినట్టు ఒక సినిమా తీస్తే మీకు నచ్చుతుందా? లేదా పాకిస్తాన్ని హీరో చేసి భారతదేశాన్ని విలన్ చేసి ఆ సినిమాలో చూపిస్తే బాగుండేదా? లేదా పాకిస్తాన్ బాంబులు వేయలేదు, వేరే దేశం వేసింది, కానీ భారతదేశం పాకిస్తాన్ వేసినట్టుగా చూపిస్తుంది ఆ సినిమాలో అని చెప్తే మీకు బాగుండేదా? ఇప్పటివరకు పాకిస్తాన్ భారతదేశం మీద ఒక్క దాడి కూడా చేయలేదు, కానీ భారతదేశం అలా చూపిస్తుందని చెప్పాలా? మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లా. 4 గంటల పాటు ఎవడు కూర్చుంటాడు సినిమా ముందన్నారు. మరి 4 గంటల పాటు ఎవడు కూర్చుంటాడు అన్న సినిమాకి 1200 కోట్లు ఎలా వసూలు చేసిందండి సినిమా ప్రపంచవ్యాప్తంగా? 4 గంటలు ఎవడు కూర్చుంటాడు అన్న సినిమా
మరి చరిత్రలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ హిట్గా ఎలా నిలిచింది? బాహుబలిని, పుష్పాన్ని కూడా బ్రేక్ చేసిందని చెప్తా ఉన్నారు. అద్భుతమైనటువంటి సినిమా తీసిన డైరెక్టర్నే పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఈవెన్ రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ కూడా ఎలా ప్రశంసిస్తున్నాడు? మీ సినిమా నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఈ టైమ్స్ నౌ వాళ్ళు నిర్వహించిన కాన్క్లేవ్లో సినిమా నాలెడ్జ్ లేని వ్యక్తిని అడిగారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి ఆయనకి సినిమా నాలెడ్జ్ ఏముంటుందండి? మహా అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా గెలవాలి, ఉత్తరప్రదేశ్లోనో, పంజాబ్లోనో, అస్సాంలోనో పోటీ చేస్తే ఎంఐఎం పార్టీని ఎలా గెలిపించుకోవాలి, ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ రేపు జాతీయ పార్టీగా ఎలా ఎదగాలి, ఇలాంటి అంశాలు ఏమని అడిగితే చెప్తాడు ఆయన. లేదు వాళ్ళ తమ్ముడిని అడిగితే చెప్తాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం ఇస్తే ముస్లిం జనాభా సమానంగా హిందూ జనాభాని ఎలా తయారు చేయొచ్చు అనే అంశం వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, హజారుద్దీన్ ఓవైసీ అంటే ఆయన పేరు, ఆయన అడిగితే చెప్తాడు. అంతేగాని సినిమాల గురించి అడిగితే వాళ్ళకేం తెలుసండి? తెలియదు వాళ్ళకి. 4 గంటల సేపు సినిమా తీస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, దేశాన్ని ప్రేమించే వ్యక్తులందరూ అట్లా కూర్చొని టీవీలకు అతుక్కుపోయారు. పార్ట్ 1 అప్పుడు. పార్ట్ 2లోనేమో థియేటర్లకు అతుక్కుపోయారు. ఇప్పుడు పార్ట్ 2 ఓటీటీలో ఎప్పుడెప్పుడు వచ్చిందని వెయిట్ చేస్తున్నారు ఓటీటీ ప్రేమికులు. మరి అలాంటి ఒక అద్భుతమైన సినిమాని వ్యతిరేకిస్తున్నారంటే దేనికి వ్యతిరేకిస్తున్నారు? సినిమాని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టు. ఈ విషయాన్ని మర్చిపోయిన వ్యక్తులు పదే పదే సినిమాని పొడుస్తూ ఉన్నారు, కాకులు పొడిచినట్టు. మీరు ఎంత పొడిస్తే సినిమాకి అంత పబ్లిసిటీ. వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీయే. కోటాను రూపాయలు ప్రమోషన్స్ కోసం ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టే బదులు రాజకీయ పార్టీ నాయకులే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకంటే పెద్ద ప్రమోషన్ ఏముందండి? మామూలు సాధారణంగా ఏదైనా సినిమా తీస్తే ప్రమోషన్స్ కోసం ప్రొడ్యూసర్స్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు? ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తారు, యూట్యూబ్లో యాడ్స్ ఇస్తారు, టీవీల్లో యాడ్స్ ఇస్తారు, పోస్టర్ల రూపంలో యాడ్స్ ఇస్తారు. ఇన్ని చేయాలి ప్రమోషన్ కోసం. అదేమీ లేకుండా రాజకీయ నాయకులు ఈ సినిమాకు ప్రమోషన్ చేసేస్తున్నారు. సినిమా బాగాలేదని ఒక్కడ అన్నాడు అనుకోండి, 100 మంది సినిమా చూసి బాగుందని చెప్తున్నారు. ఈ 100 మంది బాగుందని కానీ ఇంకో 1000 మంది చూస్తారు. 1000 మంది బాగుందంటే 10,000 మంది చూస్తున్నారు. 10,000 పోతే లక్షలు, 10 లక్షలు, కోటి, ఇట్లా అనేక మంది ఈ సినిమా చూశారు. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గలేదు అంటే అది కేవలం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విష ప్రచారం. ఈ సినిమా బాగుందనే విషయం అందరికీ తెలుసు. సినిమాలో పాకిస్తాన్ విలన చేశారనే విషయం తెలుసు. పాకిస్తాన్ విలన చేసిన విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని బ్యాట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఆఖరికి ఓవైసీ అసదుద్దీన్ కూడా ఈ సినిమా మీద మాట వదిలేశాడు. అసలు ఈయన ఈ మాట అనకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈయన అనడం వల్ల ఏమైందంటే సినిమాలో పాకిస్తాన్ ఉగ్రవాదులను విలనం చేశారు కదా, ఈయన ఈ మాట అంటే ఈయన కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడేమో అనుకుంటారు. రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడారు. నేను చూడలేదండి సినిమా, మరి నాకు ఆ సినిమా గురించి తెలియదు, 4 గంటలు తీశారంట, కాకపోతే హిట్ అని అంటున్నారు అంటే సరిపోయేది. అంతేగాని ఇది ఒక బక్వాస్ సినిమా, అర్థం లేని సినిమా, చెత్త సినిమా, 4 గంటలు ఎవడు కూర్చుంటాడు, ఎవడికి అంత పని ఉంది, 2 వర్గాలను విడదీస్తున్నారు, మతాల మధ్య గొడవలు పెడుతున్నారు, వర్గాలను వాళ్ళు మీరు విడదీసేదే ఉంది, నేను విడదీసేదే ఉంది. నేను విడిపోమంటే విడిపోతారు, మీరు కలవమంటే కలుగుతారా? ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ దేశంలో ఉన్న అనేక మంది వ్యక్తులు, మీ వర్గానికి చెందిన వ్యక్తులు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల కింద బానిసలుగా మారిపోయి ఇక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడలేదా? నిన్నగాక మొన్న విజయవాడలో 3 టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. కూపీలాగితే 42 మంది గ్రూప్ సభ్యులు ఉన్నారు. వాట్సాప్ గ్రూపు, సాయిదా బేగం అనే మహిళ, అంతకుముందు వైట్ కాలర్ టెర్రరిస్టులు 10 మంది డాక్టర్లని టెర్రరిస్టులుగా మార్చారు. ఢిల్లీలో కారు బాంబు దాడి, ఇవన్నీ ఎవరు చేస్తున్నట్టు? మీరేమో వాళ్ళ గురించి ఏదైనా వ్యతిరేకిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు మాత్రం ఇట్లాంటివి చేస్తున్నారు. పోనీ ఇలాంటివి జరిగినప్పుడైనా బయటకు వచ్చి టెర్రరిస్టులకి మాకు ఎలాంటి సంబంధం లేదు, టెర్రరిస్టులు కనపడితే మేమే తాట తీస్తాం, మీరు చంపేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం, లేకపోతే ప్రభుత్వాలు వాళ్ళని గట్టిగా శిక్షించాలని ఏమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడరు. ఏదైనా ఉంటే రాహుల్ గాంధీ గారితో మీటింగ్ పెడతారు. ఏదో ఒక సభలో కొంతమంది యంగ్ గర్ల్సో యంగ్ బాయ్సో వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ఉంటే మీరు వాళ్ళని ఆపుతూ ఉంటారు. లేదంటే రాహుల్ గాంధీ గారు మీరు టైం దొరికినప్పుడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయి జార్జ్ సోరోస్తోనో జాకీర్ నాయక్తోనో సరదాగా 2 గంటలు మాట్లాడేసి వస్తారు. జాకీర్ నాయక్ ప్రసంగాల వలన ఎంతమంది ఉగ్రవాదంలోకి లాగబడుతున్నారండి? నేను విజయవాడలో దొరికిన 3లో ఒకడు జాకీర్ నాయక్ ఫాలోవర్ అంట, జాకీర్ నాయక్తో సంబంధాలు ఉన్నాయట. ఇలాంటి విషయాలను బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎంఐఎం పార్టీ నేతలు దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. రాజాసింగ్ ఏదో అక్కడ ఒక కార్యక్రమం నడుపుతూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఆయన మీద 100 కేసులు పెట్టారు. ఉపయోగం ఏముంది? ఓల్డ్ సిటీలో హిందువులు ఎవరు యాత్రలు చేసుకోకూడదా? పార్టీ మీటింగ్లు పెట్టుకోకూడదా? లేదా హిందుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుపుకోకూడదా? ఇది ఎట్లా జరుగుతుందంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటు, ప్రత్యేకమైనటువంటి రూలు, లేదా మీకు ప్రత్యేకమైనటువంటి కంట్రీ కావాలని చెప్పండి. ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా ఎలా అయితే ప్రయత్నం చేశాడో ఈసారి మీరు కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు వసూలు చేయలేరని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఆ పరిస్థితి ఉంది? అబ్బాయి లేదని మా దగ్గర కరెంటు బిల్లు కడతారండి, మా వాళ్ళంతా, మీకు ఆ సమస్య లేదు, వచ్చినటువంటి వాళ్ళు కరెంటు బిల్లు కడతారు, మేము చట్టబద్ధంగానే జీవిస్తున్నాం అని చెప్పి ఒక మాట చెప్పరుగా, చెప్పలేరు. అదేంటంటే ఉస్తాద్ భగత్ సింగ్లో ఓల్డ్ సిటీలో ఉన్న టెర్రరిస్టులు లాక్కొస్తే వీళ్ళందరూ ఫీల్ అవుతారు.
అరే రేపొద్దున టెర్రరిస్టుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంటే కూడా మీరంతా సపోర్ట్ చేస్తారేమో అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. మరి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ధురంధర్ సినిమా మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేదా ఉస్తాద్ భగత్ సింగ్లో సీన్ పెట్టడంతో వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. దీని మీద కానీ మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.